మనిషి తన కాలాన్ని, ధనాన్ని, తన యావదాస్తిని సమాజం కోసం ఖర్చు పెట్టగలరా? అలాగే సంఘంలోని దురాచారాలను వ్యతిరేకిస్తూ, మూఢనమ్మకాలను నిరసిస్తూ అనేక ప్రక్రియల్లో రచనలు చేయగలరా? 100 మంచి మాటలు చెప్పడం కన్నా ఒక నిస్వార్థంగా ఒక మంచి పని చేయడం మిన్నా అని ప్రకటించి నిర్భయంగా అలా జీవించగలరా? చరిత్రలో ఎందరో మహానుభావులు, కానీ సాహిత్యాన్ని, సామాజిక సేవను రెండిటినీ మిళితం చేసిన గజ్జె తిక్కన మన ఆంధ్రదేశ చరిత్రలో ఒక్కరే. ఆయనే శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. 1848 ఏప్రిల్ 16వ తేదీ అంటే ఈరోజు ఆయన పుట్టినరోజు. 1919 మే 27వ తేదీన ఆయన స్వర్గస్థులయ్యారు. ఈ మధ్యకాలంలో అలుపెరగని పోరాట యోధుడు ఆయన. ఆనాటి కాలం బాల్య వివాహాలమయం, వితంతువులకి దురదృష్టకరమైన రోజులు. బాల్య వివాహాల నిషేధనకు పాటుపడ్డారు. వితంతు పునర్వివాహాలు అయితే 40 చేయగలిగాడు ఆయన. తన ఇంటినే హితకారిణీ సమాజంగా మార్చి స్త్రీ విద్య కోసం పాటుపడ్డారు. ఆనాటి కాలంలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటే ఆంధ్రదేశంలో ప్రతి పల్లెలో కూడా దురాచారాలు ప్రబలి ఉన్న కాలంలో రాజశేఖర చరిత్ర అని ఒక అద్భుతమైన నవల రాసి ఆ మూఢనమ్మకాలని పటాపంచలు చేయడానికి ప్రయత్నం చేశారు ఆయన. 130 రచనలు చేశాడు ఆయన. ప్రతి రచన కూడా సమాజ అభివృద్ధి కోసమే పాటుపడుతూ వస్తుంది. అలా ఎవరుండగలరు? అగ్రవర్ణాలలో పుట్టి నిమ్న జాతి కులస్తుల కోసం, అలాగే అనగదొక్కబడిన స్త్రీల కోసం అభ్యుదయ భావంతో ముందుకు నడిచిన వ్యక్తి. మంచి పని చేస్తున్నప్పుడు, మంచి మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ నిందలు తప్పవు, విమర్శలు తప్పవు. కానీ అన్నిటినీ తట్టుకొని నవయుగ వైతాళికుడిగా పేరు పొందిన కందుకూరి వీరేశలింగం పంతులు గారు నేటికి రచయితలకు, కవులకు, అభ్యుదయ సేవకులకు, అభ్యుదయ పదగామిలకు ఆదర్శమే అవుతారు. అలాంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారి పుట్టినరోజున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.